14వ వచనములో యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకనిని సొలొమోనునికి విరోధముగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజ వంశస్థుడు. అలాగే 23వ వచనములో మరియు దేవుడు అతని మీదకి ఎల్యాద కుమారుడైన రేజోను అను ఇంకొక విరోధిని లేపెను. వీడు పోబా రాజైన హదజజరు అను తన యజమానుని యొద్ద నుండి పారిపోయినవాడు. 26వ వచనంలో చూసినట్లయితే మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ప్రియులారా, ఈ వాక్యాలు చదువుతూ ఉండినప్పుడు మనం అర్థం చేసుకోవలసినటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక ప్రత్యక్షతనిచ్చి మనల్ని దిద్దుకోమని చెప్పినప్పుడు మనం దిద్దుకోకపోయినట్లయితే దేవుడు తప్పక తీర్పు